చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ టైం పాపం 'కార్తికేయ 2' అయితే హిట్ కొట్టింది. 18 పేజెస్ అయితే లవ్ స్టోరీ. సో అదైతే హిట్ కొట్టలేదు. సో మళ్ళా 'కార్తికేయ' టైప్ ఆఫ్ లో జోనర్ లో ఈ 'స్వయంభూ' సినిమా వస్తుంది. అంటే కార్తికేయ మన నిఖిల్ కి ఈ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అంటే ఎందుకు సెట్ అయింది, మైథలాజికల్ గా చాలా సెట్ అయింది. మనోడు ఆ క్యారెక్టర్ అయితే మనోడు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతున్నాడు కాబట్టి అది ఏ సినిమా తీసినా గానీ చాలా బాగుంటుంది అనిపించింది నాకు. 'కార్తికేయ 1' గానీ 'కార్తికేయ 2' గానీ అండ్ ఇప్పుడు వచ్చిన ఈ ట్రేజర్ చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇంకా ఈ రెండిట్ల కంటే బాగుంది. అండ్ మనోడు ఏంటంటే మన మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ అయిన తర్వాత 'కార్తికేయ 2' తీసాడు, భారీ హిట్ 100 crores కి రీచ్ అయిపోయాడు. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కూడా డెఫినెట్ గా చెప్తున్నా, ఇది పక్కా ఇది 100 crores దాటేస్తుంది. అంతా బాగుంది అనిపించింది ట్రైలర్ చూస్తాడు నాకు. అంటే ఒక క్యారెక్టర్ లో మన వాడిని జనాలు అందరూ ఊహించుకోవడం స్టార్ట్ చేశారు కదా, ఆ క్యారెక్టర్ కి మనోడు పర్ఫెక్ట్ న్యాయం చేస్తున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. మనోడు లవ్ సినిమాలకైనా సెట్ అవుతాడు, కానీ ఈ జోనర్ తీసుకున్నాడు, ఈ జోనర్ లో మనోడు హిట్ కొడుతున్నాడు కాబట్టి ఈ జోనర్ లోనే వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ ఒక కమెడియన్ గా అవును. ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. దాని తర్వాత మంచి మాస్ సినిమాలు కూడా చేశారు. లాస్ట్ కి మైథలాజికల్ కి సెట్ అయిపోయారు. అవును, ఎందుకంటే ఇప్పుడు మైథలాజికల్ సినిమాలు చాలా రేర్ వస్తాయి, వచ్చినా కూడా అందరికి యాక్ట్ అవ్వవి. మన హీరో నితిన్ కి అయితే మాత్రం, నిఖిల్ కి అయితే మాత్రం పర్ఫెక్ట్ యాక్ట్ అయింది. మనోడు చేసే విధానం కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ కార్తికేయ సినిమాతో చూసినప్పుడే మనోడు సెట్ అయ్యడం అనిపించింది. ఇంకా 'కార్తికేయ 2' వచ్చిన తర్వాత అయితే మనోడు ఇంకా ఫిక్స్ అయిపోయాడు ఇంకా. సో ఇప్పుడు ఈ సినిమాతో అయితే మనోడు ఎవరు తీయాలన్నా, ఒకనొక టైంలో దేవుడి క్యారెక్టర్ చేయాలంటే కొంతమంది మాత్రం స్పెసిఫిక్ గా ఉండేవారు. సో అలాగే ఈ మనవాడు మైథలాజికల్ సినిమాలు తీయాలంటే మనోడు తర్వాత ఇంకెవరన్నా అంటే సీనియర్ ఎన్టీఆర్ ఆ గారు టైప్ ఆఫ్ లోనే కృష్ణుడు అంటే ఆయన, సాయిబాబా అంటే ఇంకో ఆయన పేరు రావట్లేదు కానీ పెద్దవాళ్ళు సీనియర్ యాక్టర్స్. సో వీళ్ళే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేటోళ్ళు, వాళ్ళే చేసేటోళ్ళు. సో ఇప్పుడు ఇలా మైథలాజికల్ సినిమాలు అంటే మన హీరో నిఖిల్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతాడు. బాగుంది బ్రో. ఇప్పుడు వరకు కూడా నా హీరో కార్తికేయ తనకంటూ కూడా ఫేమ్ అనేది నిలబెట్టుకోగలుగుతున్నాడు. యాక్చువల్లీ మిడ్ రోల్ నిఖిల్ అనేది తన మిడ్ రోల్ యాక్టింగ్ అనేది నిలబెట్టుకోగలుగుతున్నాడు. ఎందుకంటే గతంలో వచ్చిన 'కార్తికేయ 2' అనేది చాలా సెన్సేషన్ హిట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా మొత్తాన్ని కూడా షేక్ చేసింది. దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసి మంచి సినిమా అనిపించుకుంది. అప్పటి నుంచి కూడా నిఖిల్ది కంటిన్యూగా అలాంటి సినిమాలు అవుతున్నాయి. ఇటు మైథలాజికల్ ప్యాటర్న్ లో కొంచెం పురాణాల గురించి, ఈ యుద్ధాల గురించి, ఇటువంటి అంటే కలియుగం, ఇప్పుడు ప్రజెంట్ గతంలో ద్వాపర యుగాలు, త్రేతాయుగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అవే డిపెండెన్స్ మీద తీస్తున్నారు. మరి ఈ సినిమా కూడా ఖచ్చితంగా బాగుంటదని ఎక్స్పెక్టేషన్స్ అవుతున్నాయి. మరి నిఖిల్ గారు లవ్ స్టోరీస్ తీయొద్దా, మొత్తం ఇంకా మైథలాజికల్ మూవీస్ మీద ఆయన కెరియర్ ఉండబోతున్నారు. మరి గతంలో ఆల్రెడీ తన స్టార్టింగ్ కెరియర్ నుంచి కూడా లవ్ స్టోరీస్ ఎక్కువ ఉన్నాయి. మన చాలా సినిమాల్లో కూడా లవ్ స్టోరీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఏంటంటే వాటి మీద అంత సక్సెస్ అనేది చూపించలేదు. ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే మారారో తనకంటూ కూడా ఒక కొత్త గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఏ సినిమా వచ్చినా కానీ కనీసం 1.5 year 1 year పైనే గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే సినిమా మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి స్క్రిప్ట్ మీద కూడా బాగా ఫోకస్ చేసి తీయడం జరుగుతుంది. గతంలో నీకు ఏంటంటే 1 year లోపే ఒక సినిమా రావడాలు, లేకపోతే 6 నెలలకు ఒక సినిమా వచ్చింది. ఎక్కువగా లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏదో చేసామని పేరుకి సినిమాలు వచ్చేవి కానీ అంత ఇంపాక్ట్ అయితే లేవు. ఈ సినిమాలు 'కార్తికేయ' కానీ 'కార్తికేయ 2' కానీ ఇప్పుడు రాబోతున్న సినిమా కానీ ఇవన్నీ కూడా మంచి మంచి కాన్సెప్ట్లు అయితే ఎంచుకోవడం జరుగుతుంది. మరి లవ్ స్టోరీస్ ఇంకా ప్యాటర్న్ ఆయన వదిలేసినట్టే అనుకుంటున్నాను నేనైతే. అంటే ఫ్యూచర్ లో ఒకవేళ ఏ డైరెక్టర్ మైథలాజికల్ మూవీ తీద్దాం అనుకున్నా కూడా నిఖిల్ గారే ఫస్ట్ ప్రయారిటీ అండ్ చాయిస్ కావచ్చు అంటారు. అలా అయితే గురూజీకి బాగుంటది, రాజమౌళికి బాగుంటది. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో అయితే అంటే పురాణాల గురించి కానీ, ఈ వేదాల గురించి కానీ, వీటి గురించి బాగా లోతుగా అధ్యయనం చేసిన డైరెక్టర్లు అంటే ఫస్ట్ గురూజీ, సెకండ్ రాజమౌళి. వీళ్ళిద్దరు కూడా బాగా తీయగలరు. సో మరి హీరోగా నిఖిల్ గారిని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అది డైరెక్టర్ని బట్టి, స్క్రిప్ట్ని బట్టి ఉంటది. ఇప్పుడు తనకంటూ కూడా కెపాసిటీ ఉంది, తీయగలడనే ఒక సత్తా ఉంది కాబట్టి బయటపడ్డది. దాన్ని రాజమౌళి లాంటి గురూజీ లాంటి ఉపయోగపడితే దాన్ని మంచి రిజల్ట్ ఇవ్వగలరు. ఇప్పుడు హీరో కొన్ని సందర్భాల్లో హీరోతో ప్రమేయం లేకుండా సినిమాలు కొట్టిన స్క్రిప్ట్ తో నడిచిన సినిమాలు కూడా ఉంటాయి. ఆ ప్యాటర్న్ లో కూడా వెళ్ళొచ్చు. ఖచ్చితంగా నిఖిల్ అయితే తన పర్ఫార్మెన్స్ నిరూపించుకోగలుగుతున్నాడు.